పాండవులు ఇంద్రప్రస్థంలో చాలా కాలం ఆనందంగా గడిపారు. ఒక రోజు రాత్రి ద్రౌపది యుధిష్ఠిరుడి మందిరంలో ఉంది. వారిద్దరూ ఏకాంతంలో ఉన్నారు. అదే టైంలో ఒక బ్రాహ్మణుడు చాలా బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ వచ్చి తన ఆవులని దొంగలు ఎత్తుకెళ్లిపోయారని వాటిని కాపాడమని అర్జునుడిని బతిమాలుకున్నాడు, వేడుకున్నాడు. పాండవుల ఆయుధాలన్నీ యుధిష్ఠిరుడి మందిరంలోనే ఉంటాయి. అర్జునుడు ఆలోచించాడు. ఆయుధాల కోసం అన్నగారి మందిరంలోకి ప్రవేశిస్తే తమ మధ్య ఉన్న నియమం ప్రకారం 12 ఏళ్లు వనవాసం చేయాలి. ఆయుధాలు తీసుకొని గోవులను రక్షించకపోతే బ్రాహ్మణుణ్ణి గోవుల్ని రక్షించకుండా వదిలేసిన పాపం వస్తుంది. పాపం మూటకట్టుకోవడం కంటే వనవాసం మేలనుకున్నాడు. వెంటనే ఒక ఫోర్స్ అండ్ అగ్రెషన్ తో డోరును గట్టిగా ఓపెన్ చేసుకుంటూ యుధిష్ఠిరుడు మందిరం లోపలికి వెళ్ళాడు. అలా అర్జునుడిని చూసి యుధిష్ఠిరుడు, ద్రౌపది షాక్ అయిపోయారు. అర్జునుడు ఆయుధాలు తీసుకొని వెంటనే వెళ్లి గోవుల్ని రక్షించాడు. అలా గోవుల్ని రక్షించి వచ్చిన తర్వాత తమ మధ్య ఉన్న నియమాల్ని ఉల్లంఘించినందుకు చాలా బాధపడి ఇంకా వనవాసం చేయడానికి వెళ్తున్నాను అని యుధిష్ఠిరుడు చెప్పాడు. అర్జునుడు వనవాసానికి బయలుదేరాడు. అతన్ని ఫాలో అవుతూ చాలా మంది పండితులు కూడా వచ్చారు. వీళ్ళందరూ అనేక దేశాల్లో ఉన్న నేచర్ ని, దాని బ్యూటీని ఎక్స్ప్లోర్ చేయడం మొదలు పెట్టారు. అలా ఎక్స్ప్లోర్ చేస్తూ గంగా ద్వారానికి, అంటే ఇప్పట్లో హరిద్వార్కి చేరారు. అక్కడ అందరూ గంగలోకి స్నానం చేయడానికి దిగారు. అర్జునుడు కూడా దిగాడు. అతడు స్నానం చేసి గట్టు మీదకి రాబోతుంటే అతన్ని ఒక నాగకన్య నీటిలోకి లాగింది. ఆమె అతన్ని అలా నీటిలో నాగలోకంలో ఉన్న ఒక అందమైన నగరానికి తీసుకెళ్లింది. అక్కడ అర్జునుడు ఆమెను ఇలా అడిగాడు, సుందరి, నువ్వెవరు? ఎవరి కుమార్తెవి? ఏ దేశం? నన్నెందుకు ఇలా తీసుకొచ్చావు అని అడిగాడు. ఐరావతుడైన సర్పరాజు వంశానికి చెందిన కౌరవ్యుడు అనే రాజు తన తండ్రని, తన పేరు ఉలిపి అని అర్జునుడిని చూసిన వెంటనే చాలా నచ్చాడు, అందుకే తీసుకొచ్చాను అని కూడా చెప్పింది. అర్జునుడు బ్రహ్మచర్య నియమం పాటిస్తున్నాడని తనకు తెలుసని, తనతో కాపురం చేయటం ధర్మ విరుద్ధం కాదని నచ్చజెప్పింది. అర్జునుడు ఆ రాత్రి తనతో అక్కడే గడిపాడు. నెక్స్ట్ డే ఎక్కడి నుంచి అయితే అర్జునుడిని తీసుకెళ్లిందో అక్కడే అర్జునుడిని డ్రాప్ చేసింది. ఆ తర్వాత ఏ అక్వాటిక్ యానిమల్ వల్ల కూడా నీకు ఏమీ కాదు, ఏ ప్రమాదం ఉండదు అని ఒక వరం ఇచ్చింది. అక్కడి నుంచి అర్జునుడు ఆనందంగా వెళ్లిపోయాడు. ఆ తర్వాత అర్జునుడి వల్ల ఆమెకి ఐరావతుడు అనే కొడుకు పుట్టాడు.